आज ब्रह्मचारी भाई का अलौकिक बर्थडे, लौकिक नहीं, लौकिक तो हम मनाते ही नहीं, अलौकिक बर्थडे है। और एक बात है, ज्ञानामृत का 21 साल हो गया, ज्ञानामृत मास पत्रिका को भी 21 साल हो गया उगादि के दिन से। इसलिए ये स्पेशल उगादि है अपने लिए। और सभी मेष कुमार जो भी है इधर रहने वाले सभी भाई, प्रेम भाई और गणेश भाई, श्याम भाई, कृष्णा भाई, सारा मुबारक हो तुमको जन्मदिन तुम्हारा। అందరికీ విశ్వవాసు నామ సంవత్సర అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు చెప్పండి। यह पचड़ी उगादि की पचड़ी खट्टी होते हैं ना, ये पचड़ी है ना, समझना क्या सबसे खट्टा भाई। यह पचड़ी उगादि की हुई है इकट्ठी, यह पचड़ी उगादि की हुई है इकट्ठी, भिन्न स्वभाव संस्कारों से बनी है खट्टी। खट्टी वाला कुल को भिन्न स्वभाव संस्कारों से बनी है खट्टी। कुन्नी चेद उंदी कुन्नी उंदी कारम, కొన్ని చేదు ఉంది, కొన్ని ఉంది కారం, కొన్ని సప్పగా ఉంది, కొన్ని ఉంది పులుగు। मन मत से चल कर के देते अंदर के बाधा इंदु को, मन मत से चलने को संगम में बाबा लगाते हैं आत्माओं की भट्टी। यह पचड़ी उगादि की हुई है इकट्ठी, स्वभाव संस्कारों से बनी है खट्टी। देह रहित विचित्र बाप से नाता जुटा। कल्प के अंत में जब सत्यता रूपी कल्चर को अपनाया, उमंग उत्साह वाली उगादि के लिए कल्प अंत में बाबा ने लगाए अलौकिक हट्टी। हट्टी माना बाजार मार्केट। बाबा ने लगाई अलौकिक हट्टी। यह पचड़ी उगादि की हुई है इकट्ठी, यह पचड़ी उगादि की हुई है इकट्ठी, भिन्न स्वभाव संस्कारों से बनी है खट्टी। बाप दादा को धन्यवाद।
క్లాప్ చేయాలి క్లాప్ చేయాలి చేయాలి గట్టిగా. డ్రామా వేస్తున్నామని చెప్పారు. డ్రామా వేసే ముందు చాలా జరిగాయి మన సంఘటనలు. కృష్ణమోహన్ పాట పాడతా అని చెప్పాడు. ఎక్కడ పాడతాను మాకు భయం వేసి బదిలాడు పాడదని చెప్పాము. సరే అక్కడికి మీరు అధ్యక్షుడిపోయి నాటకానికి ఒప్పుకున్నాను. అన్ని నాటకం చేస్తున్నారు. మనం బయట ఇంట్లో టెన్షన్స్, బయట టెన్షన్స్, ఆఫీస్లో టెన్షన్స్, లైఫ్ అంతా టెన్షన్ అయిపోయింది కదా. ఆ టెన్షన్లలో మనం కాస్త రిలీఫ్ కోసం నవ్వుకుంటున్నాం అంతే. తప్పులు పట్టవద్దు, తప్పులేంచవద్దు కదా. తెలిసి తెలియని నాటకం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం, చప్పట్లు కొడదాం, బాగా కొట్టాలి అందరూ. వెల్కమ్ కలుగుతూ ఈరోజు ఉగాది పంచాంగం చేస్తున్నారు. బయట గుళ్ళలో చెప్పింది పంచాంగం, రాసిన వాడు పెంచాంగం, ఇక్కడ చేస్తున్నది పంచాంగం. పంచాంగం ఏదో కామెడీ కోసం చేస్తారు, హాయిగా నవ్వుకోండి. మనకు రాకుండా నవ్వండి, ఏదో వాళ్ళ ఉత్సాహం కోసం నవ్వండి, దిగంగా బాధపడండి, సరిపోతుంది. ఓం శాంతి. అందరికీ ఆహ్వానం. డ్రామా కళాకారులందరికీ రండి, మీకు ఇది ఆహ్వానం. రండి. ఓకే. ఈ నాటకాన్ని సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రేమకి స్క్రిప్ట్ అనేది యాక్టింగ్ చేస్తున్నాం. ఈ ఎండాకాలం బాగా ఎండలు మండిపోతున్నాయో, వచ్చే కాలం ఎట్లుంటుందో ఏంటో. మరి ఈయన చేదస్తం కానీ ఎండాకాలం ఎండలు ఉండక వర్షాలు పడితే
की मैं भी अपने घर को ऐसा ही सीमेंट लगाऊंगा। ऐसा सीमेंट लगाने से ठंडा हो जाएगा, इसका मतलब ये है, क्योंकि आजकल ना व्हाइट सीमेंट ना पावनी हार्डवेयर में बहुत बिकता है। అచ్చా కృష్ణయ్య, నిన్నటి నుంచి చూస్తున్నా ఏదోలా ఆలోచిస్తున్నావు, ఏమైందయ్యా నీకు? ఏం లేదులే, మా ఇంటికి గొడ్ల చావడికి పైకప్పు దేనితో వేద్దామా అని ఆలోచిస్తున్నా. ఓ ఇంతేనా? దీనికి ఇంతగా ఆలోచించడం ఎందుకయ్యా? ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులు ఉన్నాయి కదా విశాఖ వారివి, అవి ఏవిస్తే సరిగ్గా మా తాత ముత్తాతల కాలం నుంచి వేసిన రేకులు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నావయ్యా. చార్మినార్ ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులనే వాడండి, ఇంటి పైకప్పుకి గొడ్ల చావడికి చార్మినార్. చూసారా, ఇది చూస్తే మా శ్యామయ్య కూడా అనిపిస్తుంది, నేను కూడా మా ఇంటికి అదే రేపు వేస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా శ్యామయ్య? అవునయ్యా, నాకు తెలిసయ్యా, మీరు చూస్తే అన్ని తెలిసిపోతాయి నాకు. ఏంటి మరి పంచాంగం గురించి కదా మనం అనుకున్నాము, స్వామివారి గురించి ఏదైనా చెప్తారా మీరు? స్వామి గారు ఇంతసేపు అయింది ఇప్పటికి రాలే, మరి ఏమైందో ఏమో, ఇక్కడ బిజీ అయిపోయిందో ఏమో. ఆ బిజీయా పాడా ఇంట్లో ఏమంటు తోగుతున్నాడో పట్టుకుతున్నాడు మనకు తెలియదా ఏంటి? ఏమో మరి చూడండి. స్వామీజీ మీరు అనుకున్నంత అమాయకులేం కాదు, ఆయన కోతల రాయుడు. ఎన్ని కోతలకు వస్తారో చూడండి, ఇప్పుడు వస్తారు. అయినా ఇదే మన కొత్త కాదు కదా, ప్రతి సంవత్సరం జరిగేదే రామాయణం. సెకండ్ మిస్టేకే పెట్టుంటారు, మరి లేదంటే అలా అనిపించిందేమో. మరి నేను ఈరోజు పంచాంగం చెప్పడానికి తిరుగుతున్నాను. పంచాంగం చెప్తాం, జరిగేది చెప్తాం, గురుడు వచ్చేది చెప్తాం, శుక్రుడు వచ్చేది చెప్తాం, శని వెళ్ళేది చెప్తాం, మీ అదృష్ట రేఖ, మీ దారిద్ర్య రేఖ, మీ జాతక ఉన్నది ఉన్నట్లు ముచ్చట్లు చెప్తాం. అరే స్వామి వారు వస్తే మన ఇలా కూర్చున్నాం ఏంటి? లేవట్రా స్వామి వారు మీరు నిల్చొని ఉన్నారే, కూర్చోండి స్వామి వారు. అలాగే అలాగే. స్వామి వారు వచ్చారు కదా. శ్యామయ్య, ఏమో ఇద్దాం అనుకున్నావు కదయ్యా నువ్వు? అయ్యా ఇంకా మిస్ అయితే ఏంటి శ్యామయ్య, అన్ని మర్చిపోతా ఉంటావు ఏంటయ్యా నువ్వు? స్వామీజీ మీరు చాలా బిజీ ఉన్నట్టున్నారు, చాలా ఆలస్యంగా వచ్చారు. అవును, మరి ఏం చేయమంటావు? ఈ రోజు అనుకోకుండా మా శిష్యులు కూడా చాలా బిజీగా ఉండి ఒకరిని కాకినాడకు పంపించాను. ఇప్పుడే బండరైస్ లో చిరంజీవి బాలకృష్ణకు వాళ్ళకు పంచాంగం చెప్పడానికి వెళ్ళారు. అందుకే నాకు కూడా వస్తూ లేట్ అయిపోయింది. వస్తూ కారులో కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి వారు కూడా ఫోన్ చేశారు. కానీ మీరు నా గురించి వీళ్ళందరూ ఎదురు చూస్తారని చెప్పి ఇక్కడికే వచ్చారు. ధన్యోస్మి స్వామీజీ, ధన్యోస్మి. మీ రాకతో మా జన్మ ధన్యమైంది. ధన్యమైంది స్వామీజీ, మీరు అంత బిజీనా స్వామీజీ? అవును నాయన, మాకు తెలియదా ఎంత బిజీనో, ఇంకా ఏం చేసి వచ్చుంటాడు. ధన్యవాదాలు స్వామీజీ, మా గురించి ఇంత సమయం తీసి మరీ వచ్చారు స్వామీజీ. స్వామీజీకి పుష్పం ఇస్తా అన్నారు ఏదో. మన శ్యామయ్య అన్ని మర్చిపోతున్నాడయ్యా, లేవయ్యా. కాలిఫ్లవర్ ఎందుకు నాయన? ఎవరైనా ఫ్లవర్ చేస్తారు కానీ కాలిఫ్లవర్ లేదు నాయన. స్వామివారు మీ మనసు చాలా పెద్దదని నిన్న మోండా మార్కెట్
ఊరంతా తిరిగి తిరిగి పెద్ద పుష్పం కోసం చూశాను స్వామీజీ. ఆ పుష్పం చూస్తూ చూస్తూ మరి క్యాబేజీ తీసుకొచ్చాను స్వామీజీ. కానీ ఇది అలా కూడా కనిపిస్తలేదే, కాలిఫ్లవర్ కూడా కనిపిస్తలేదే. ఏదో మీ అభిమానం స్వామీజీ ఈయన పట్ల. కొద్దిలేండి, మీ పెద్ద మనసుతో ఇచ్చారు, ఇదే సంతోషం. స్వామి వారు చాలా పెద్ద తర్వాత నా మనసు. గౌరవం వేసుకుంటారు. ఏదో దాస్తున్నట్టున్నావు, ఏమీ కూడా లేదు. ఏదో తెచ్చుంటావు లే నా గురించి. అది చాలా పెద్ద బొమ్మదే, గొప్ప బొమ్మదే తెచ్చుంటావు. చిన్న పువ్వే స్వామి. చిన్న సుమైనా ఇది పెద్ద మనసు కదా, పెద్దదే తెచ్చుంటావు, గొప్పదే తెచ్చుంటావు. వేప పువ్వు స్వామి, ఉగాది కదా. వేప పువ్వా? అబ్బా, ఆరోగ్యానికి చాలా మంచిది స్వామి. అబ్బా, ఎంత గొప్ప పువ్వు ఇది, ఎంత ఆరోగ్యకరమైనది. సరే, మంచిది. అని బ్యాగ్ లో చదువుకోండి స్వామి. బ్యాగ్ లేదు. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను ఆయన, స్వామి. ఏది వదలకుండా తీసుకెళ్తా. నా నుండి కూడా ఒక చిన్న కానుక సమర్పించుకుంటాను స్వామీజీ. శాలువా శాలువ కప్పుకుంటాను స్వామీజీ. కప్పు కూడా స్వామీజీ మీకోసము పట్టు శాలువ చేయించాను స్వామీజీ. కానీ ర్యాపిడ్ వాళ్ళు వస్తారు కదా, రావటం లేట్ అయింది స్వామీజీ. అవునా? అయినా మీరు ఏమనుకోలేదు, నాకు తెలుసులేండి. కానీ ఏదో స్వామిజీ సన్మానం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ శాలువ గురించి చాలా చక్కగా ఉన్నది. ఇంత మంచి సన్మానం ఎక్కడా చూడలేదు. మీరే చాలా గొప్పగా చేస్తున్నారు. అది శాలువాగా లేదు, నా జీవితంలో చూడలేదు ఆయన. కర్చీఫ్లా ఉంది స్వామి. కర్చీఫ్లా ఉంది. చెప్పండి నాయన. అరే స్వామీజీకి ఒక ఫ్యాన్ కూడా లేదు. పావని అంకుల్కి ఫోన్ చేయండి ఎవరైనా. అదే కృష్ణపైకి సెండ్ చేయండి, వాట్సాప్ సెండ్ చేస్తే పంపిస్తాను తొందరగా. అసలే ఎండాకాలం చల్లటి ఫ్యాన్ మంచి బ్రాండ్ తీసుకెళ్ళమంటారా? వచ్చేస్తుంది, ర్యాపిడ్ లో వస్తుంది. ర్యాపిడా? ఓకే, అలాగే అలాగే. పాపం స్వామి వారు వస్తున్నాను, ఏం చేయమంటావు? స్వామీజీ మీ పంచాంగం మొదలు పెడితే ప్రేక్షకులు చాలా ఆరాటంగా ఉన్నారు. అలాగే నాయన, మనము గుళ్ళో చెప్పేది పంచాంగం, ఇక్కడ పంచాంగం. అలాగేనా? మొదలెడతానా మరి? మొదలు పెట్టండి స్వామి. అలాగే. స్వస్తి శ్రీ విశ్వవాసనామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలతో మరి వెండితెర వేర్పులకు సమర్పించుకుంటూ, వేర్పులు అనగా దేవతలునైనా. అలాగే స్వామి. అంటే వెండి తెర దేవతలు అంటే మాకు కొద్దిగా అది చిన్నపిల్లలకు అంత త్వరగా అర్థం కాదైనా. మనం ఈ పంచాంగం మొదలు పెడుతూ ముందుగా ప్రార్థన చేసుకున్నాం ఆయన. ప్రభాస్ బాహుబల్యస్య, చిరంజీవి ఠాగూరస్య, అల్లు అర్జున్ పుష్ప2 రజనీకాంత్ కవాలి రూపస్య లతో ఉగాది శుభాకాంక్షలతో ఈ రోజు పంచాంగం మొదలు పెడతాం ఆయన. చాలా బాగుంది స్వామి. చాలా చక్కగా. మాకు కూడా నిర్మించండి. అలాగే నాయన, నేను చాలా పంచాంగాలు చెప్తాను ఆయన, చాలా గొప్ప గొప్ప పంచాంగాలు చెప్తాను ఆయన. నేను మొండా మార్కెట్ సెంటర్ లో మేము గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ సెంటర్ కడతారని చెప్పాను ఆయన. అదే కాకుండా మారేడుపల్లిలో షామీర్పేటలో ఓల్డ్ ఏజ్ కేర్ కూడా కడతారని చెప్పాను ఆయన. అలాగే స్వామి. కాకినాడలో అన్నవరం బట్టి కూడా జరుగుతుందని కూడా చెప్పారు. మీరు ఎవరు నమ్మలేదు. నిన్న తైవాన్లో జరిగిన భూకంపం వస్తుందని కూడా నేను సంవత్సరాల క్రితమే చెప్పాను ఆయన. ఆ రోజు మీరు ఎవరైనా నమ్మారా? స్వామి వారు చాలా ఇప్పుడు నమ్ముతున్నాం స్వామి. ఇంకా మీరు ఏం చెప్పారు స్వామి? 50 రూపాయలు సమర్పించుకో, నీ చేయి చూపెట్టుకో. ఆ గూగుల్ పే చేస్తారు స్వామి. గూగుల్ పే చేస్తాను. ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది కదా స్వామీజీ. ఓకే, మీ పేరేంటి అన్నారు? ఆనందయ్య స్వామీజీ. ఆనందయ్య. ఆనందయ్యకు ఆనందం లేదు. పని చేస్తున్నావు కానీ పని చేస్తున్నావు, పైసలు వస్తున్నాయి, వచ్చిన పైసలు ఆగుతలేవు, ఏమైతుందో తెలుస్తలేదు. అయ్యా ఎట్లా స్వామి? 3 ఏళ్ల నుంచి ముప్పు తిప్పబడుతున్నావు. ఓ స్వామి, నిజమే స్వామి. కష్టాలే కాలం వెళ్ళదిస్తున్నావు ఆయన. మరి ఎందుకని అడిగవే? ఎందుకు స్వామి? మీరే చెప్పండి స్వామి. దానికి 2 యంత్రాలు ఇస్తా ఆ విరుడికి. ఒకటి నీ నడుము కట్టుకో, ఒకటి నీ మెడలో కట్టుకో నాయన. అట్లనే స్వామి. అప్పుడు మీ ఇంట్లో లక్ష్మి పుడుతుంది.
నీ ఒంట్లో సంతోషం వెల్లువెరుస్తుంది నాయన. అవునా స్వామి, నిజమా? అవును నాయన. దానికి ఎంతైతే స్వామిజీ ఆ తాయి? దానికి 2000 అవుతాయి నాయన. అది కూడా ఫోన్ పే చేస్తావా నాయన? చాలా పవర్ఫుల్ రా స్వామి. చాలా పవర్ఫుల్ నాయన. ఉగాది డిస్కౌంట్ ఏమన్నా ఉందా స్వామి? లేదండి, లేదు. మీరు అర్థం చేసుకోవాలి. నేను మన ముఖ్యమంత్రి గారిని వదులుకొని మీ దగ్గరకు వచ్చినాకనే మీరు అర్థం చేసుకోవాలి నేను ఎందుకు వచ్చాను. అమ్మో, మనం చాలా అదృష్టవంతులా ఉన్నాం. అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క యంత్రం కట్టుకున్నారంటే మీ కష్టాలన్నీ పోతాయి, మీ కాసులు రాసులు అయి పారుతాయి, మీ కష్టాలన్నీ కాలలో పడి కొట్టుకపోతాయి ఆయన. నీ బాధలు బాయిలో పడి సస్తాయి ఆయన, నీవన్నీ అల్లపాలవుతాయి. తప్పకుండా ఈ యంత్రం కట్టుకోవాలి. పంపించారా ఆయన పైసలు? పంపిస్తాను స్వామీజీ, కరెంట్ లేనట్టుంది, రాగానే పంపిస్తాను. మరి యంత్రం పని చేయరా? పని చేయకూడదు, పంపిస్తేనే యంత్రం పని చేస్తున్నాయి. ఏదో కొద్దిగా చూడండి స్వామీజీ. నీకు రానాయన ఇంత గొప్ప పంచాంగాన్ని ఎప్పుడు. ఇది మెడలో పట్టుకోరాయన. అలాగే స్వామి. మొత్తాన్ని కట్టుకోరాయన. అలాగే స్వామి. మహాప్రసాదం. మహాప్రసాదం. అయిపోయినట్టుంది స్వామిజీ. స్వామీజీ దగ్గర అన్ని ఉంటాయి. అక్షయ పాత్రలాగా గాలిలో ఎన్ని ఉన్నాయి ఏంటో మనకేం తెలుసు. జర నాకు గొంతు తక్కువ ఉంది జరా మైకి వేయడం. ఈ యంత్రం కనుక నువ్వు నడుము కట్టుకుంటే నీకు 4 రోజుల నుండి ఎరలేని ఆస్తి సంతోషం ఆనందం వస్తున్నాయన. కొంచెం లోపల చూపడే విజయక తీన్ పంకే जोड़ी बड़े पेड़िया उर्मिया आलमड़िया खुरमिया आईबे ताले उतर रहे हैं. స్వామీజీ మీ మాత్రం పవర్కి అన్ని వెళ్ళిపోయినట్టున్నాయి స్వామీజీ. అవునైనా స్వామీజీ, మీరు కాలాల గురించి కూడా చెప్తారా స్వామీజీ? తప్పకుండా చెప్తానైనా. ఏ కాలాలు ఎట్లుంటాయో ఏ చెప్తారు? కాలంలో ఎప్పుడో తప్పకుండా చెప్తాను, అది కూడా వినండి. చెప్పండి స్వామీజీ. రాబోయేది ఎండాకాలం నాయన. ఎండలు బాగా ఉంటాయి. అటు వచ్చేది వానాకాలం, వానలు బాగా పడతాయి. మళ్ళీ అటు వచ్చేది చలికాలం నాయన, చలి బాగా ఉంటుంది. అద్భుతం స్వామి. మరి ఇంత మంచి రహస్యం మీకు ఎవరు ఎక్కడ చెప్పండి ఆయన. స్వామీజీ చెప్పు. ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, ఆ, మన చలికాలంలో చలి. ఆ, నేను చెప్పినట్లే పడతాయి. ఇంత గొప్ప స్వామి. ఆ, అవును స్వామీజీ త్రికాలదర్శులు. అవును నాయన. స్వామీజీ నా గురించి కూడా ఏమైనా గండం ఏమైనా ఉందా చూస్తారా స్వామీజీ? గండమా ఆయన? నీ జాతక ప్రకారం నా పేరు స్వామీజీ నీ పేరు చెప్పు నాయన. కట్టప్ప స్వామి. కట్టప్ప. 50 రూపాయలు పెట్టు నాయన. నీ సేపు చూపెట్టు నాయన. 50 రూపాయలు అంటే కష్టం స్వామి. గూగుల్ పే. కట్టప్ప. కట్టప్ప, నీ వల్ల నీకు ఎలాంటి గండం లేదు నాయన, కానీ నీ వల్లనే అందరికీ గండం ఉంది నాయన. ఎందుకు స్వామి మరి? జాతకంలో అలా ఉంది. ఏం నేనేం చేయమంటావు? ఇది ఏం చేసుంటారు అందుకని అలా అయింది? ఆయనే ఇంట్లో వాళ్ళ అమ్మను, తమ్ముడిని, చెల్లెలను ఏడిపిస్తుంటారు. సెంటర్లో వాళ్ళ అక్కయ్యని నేర్పిస్తుంటారు. షాపులను నేర్పిస్తుంటారు ఆయన. చాలా కరెక్ట్ గా చెప్తున్నారు స్వామి. నీ మనసు మంచిదే, కానీ ఇప్పుడు నోడుతూ చెప్పారు ఆయన. అవన్నీ మార్చుకోవాలంటే ఏం చేయాలి స్వామి? చెప్పేది ఒకటి నాయన, నువ్వు చేసేది ఒకటి. ఏదైనా మంత్రం యంత్రం అమ్మాయి మాట అస్సలేను. దానికి ఉన్నది, దానికి కూడా మంత్రం ఉన్నది, యంత్రం ఉన్నది. దానికి ఒక 2500 అవుతాయి నాయన. అలాగే స్వామి. అయ్యి నాయన సమర్పించుకుంటే మరి ఆ యంత్రం కూడా తీసి నీకు కడతా. ఇంకో 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, గట్టి మంత్రం ఇవ్వండి స్వామీజీకి. ఒకవేళ అది కనుక పట్టుకోకుండా 4 రోజులలో నీకు సరిగ్గా నిద్ర పట్టదు నాయన. మీకు చెక్ రాసిస్తా స్వామి, చెక్ రాసిస్తా. స్వామీజీ ఏదైనా చేయండి స్వామి, కానీ ఇది మాత్రం తొలగించండి స్వామి. అందరు ఇబ్బంది పడుతున్నారు స్వామి. అలాగే అలాగే అలాగే. నీ గ్రహబలం మంచిగా లేక ఎన్నెన్నో అవస్థలు పడుతున్నావు నాయన. నీ
నీకు గురుడు అటు ఇటు వస్తుండు, శుక్రుడేమో ఇటు నుండి వస్తుంది ఆయన, కానీ శని మధ్యలో ఉండి అడ్డుకుంటుంది ఆయన. ఈ శని ఎవరు స్వామి మధ్యలో? ఆ శని నీ డోరే ఆయన, నీ డోరు కాపాడుకోండి ఆయన. అదే మాటలేంటి, అది చాలా కష్టం స్వామి, ఇంకేదైనా చెప్పండి స్వామి. అలా అంటే ఆయన నోటితో ఎవరు బతకరు ఆయన, పని చేసుకొని బతకాలి. అలా నోటితో బతుకుతానంటే ఎట్లా? నీకు ఒక యంత్రం ఇస్తాను, తొందరగా దాన్ని చాలా చక్కగా స్నానం చేసి కట్టుకోనైనా మారిపోతాను. మారిపోతావు ఆయన. అలాగే స్వామి, తీసుకుంటాను. కొత్తగా ఇస్తే పని చేయదు. గట్టిగా మందించండి స్వామీజీ. కళ్ళు మూసుకోనైనా తాయిగా ఆయన నీకు మూసుకో. कुछ लोग तो बोले बिजली का 3 पंखे, छोटी बड़ा पेटिया, कुर्मिया आलमीडिया, कुबिया, आईके ताले उतर रहे हैं, उतर रहे हैं, उतर रहे हैं. कटको रहेगा. ఇంకా స్వామి నీ నోటి కట్టుకోలేడా? ఇంకేమన్నా ఉన్నాయంటే నేను వేరే దగ్గరికి వెళ్ళాలి. మరి శ్యామని నువ్వు ఏదో అడుగుతా అన్నావు ఆనందయ్య, స్వామీజీని అడుగుతావా? ప్రశ్నిస్తా స్వామి. చిన్న ప్రశ్న, మా ఆనందయ్య మిమ్మల్ని అడగాలని చాలా ఉపలాట పడుతున్నారు. ఓ తప్పకుండా అడుగుతానండి. చాలా సంతోషం స్వామీజీ, మీరు నన్ను ప్రశ్న అడిగే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. స్వామీజీ, చాలా చిన్న ప్రశ్న, మీరెవరు స్వామీజీ? నేనెవరా? ప్రసిద్ధ పంచాంగుని, పంచాంగ పండితుడిని నాయన. స్వామీజీ, అది మీ వృత్తిగత స్వామీజీ, మీరెవరు స్వామీజీ? నేను ఎవరా? నేను శ్రీ 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 ఆ గణేష్ ఆనంద స్వామి నాయన. స్వామీజీ, అది మీ పేరు కదా స్వామీజీ, మీరెవరు స్వామీజీ? మళ్ళీ అడుగుతానేంటి? ఆ పేరు చెప్పాను కదా. ఓ నేనా? శ్రీ 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 వెంకట సత్యనారాయణ వరపు సిద్ధిస్వామి గారి సుపుత్రుడు నాయన. స్వామీజీ, అది మీ తండ్రి గారి పేరు కదా స్వామీజీ, మీరెవరు స్వామీజీ? ఏంటి స్వామీజీని ఇలా వింత వింత ప్రశ్నలు అడుగుతున్నావు? ఈ అప్రస్తుత అర్థం లేని ప్రశ్నలు ఏంటి ఆనందయ్య? స్వామీజీ ఎవరనుకున్నావు? ద్వాపర యుగంలో ఒక నన్నయ్య, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఒక తెనాలి రామకృష్ణ, ఈ కలియుగంలో సాక్షాత్ శ్రీనాథ కవి సార్వభౌమ లాంటి మన స్వామీజీ. నేను పండితారాజుల వంశీయుడను నాయన. కదప్ప, అవన్నీ కరెక్టే, కానీ అవన్నీ పూర్వజన్మకు సంబంధించినవి కదా కదప్ప. స్వామివారి వంశం సంబంధించింది కదా కడప్ప, కానీ ఆయన ఎవరు కడప్ప? స్వామీజీ, మీరెవరు స్వామీజీ? నేను ఎవరిని? నేను చెప్పాను ఇవన్నీ కూడా కాదంటున్నా. నేను ఎవరిని? చెప్పమంటారా? నేను ఎంతో మందికి పంచాంగం చెప్పే నన్నే నేను ఎవరు అడుగుతావా? నేను ఎవరిని? క్షమించాలా స్వామీజీ, మీరు చెప్పినవన్నీ మీరెవరు అనే ప్రశ్నకు సమాధానాలుగా అనిపించడం లేదు స్వామీజీ. మీరు పేరు చెప్పారు, తండ్రి పేరు చెప్పారు, మీ వంశం చెప్పారు, మీ పూర్వజన్మల్ని కటప్ప చెప్పారు, కానీ మీరెవరు అనే చెప్పలేదు స్వామీజీ. మరి ఎవరో మీరు వివరించండి, వింటాము. మీరు ఒక చైతన్య శక్తి స్వామీజీ, దాన్నే ఆత్మ అంటారు స్వామీజీ, దాన్నే ప్రాణము అంటారు స్వామీజీ. అవునా? అది మన శరీరంలో బ్రుకుటి మధ్యలో ఉంటుంది స్వామీజీ, అందుకనే మనుష్య ఆత్మ అంటారు స్వామీజీ. అవునా? అవును స్వామీజీ, ఆత్మ జ్యోతి స్వరూపం, జ్యోతి బిందులాగా ఉంటుంది స్వామీజీ. ఆత్మకు తండ్రి పరమాత్మ స్వామీజీ, పరమాత్మ స్వరూపం కూడా జ్యోతి బిందు స్వరూపం స్వామీజీ. ఇది చాలా కొత్తగా ఉన్నదే. అవును స్వామీజీ. నేనే అందరికీ జ్ఞానం చెప్తాను, నువ్వే నాకు చెప్తున్నావు. స్వామీజీ, ఈ జ్ఞానము స్వయంగా ఆత్మ తండ్రి అయిన పరమాత్మ ఇచ్చిన జ్ఞానం స్వామీజీ. మరి నేను చెప్పడం లేదు స్వామీజీ. మరి ఇది ఎక్కడ చెప్తారు, ఎవరు చెప్తారు? పరమాత్మ ఈ సృష్టి యొక్క అంతిమ సమయంలో ఈ సృష్టిపైకి వచ్చి దివ్య అవతరణ ద్వారా తను తన
తన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, సృష్టి జ్ఞానాన్ని అంతా మనకు ఇచ్చి పతితమైన మన ఆత్మను పావనంగా చేయడానికి ఈ సమయంలో వచ్చారు స్వామీజీ. అంటే మాలాంటి పండితులు కూడా చెప్తారా? మీరు పండితులైనా ఎవరైనా కూడా ఆయన పిల్లలే కదా స్వామి. ఎక్కడ మరి చిరునామా ఏమైనా ఉన్నదా? ఎక్కడికి వెళ్ళాలి? ఆయన పరంధామ నివాసి, ఆయన భూలోకానికి వచ్చారు స్వామీజీ. ఆయన జ్ఞానాన్ని ప్రపంచంలో అన్ని చోట్ల బ్రహ్మకుమారి సంస్థ పేరున ఆ కేంద్రాల్లో ఆయన చెప్పిన జ్ఞానము మనందరికీ ఇవ్వబడుతుంది స్వామీజీ. ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఉందనైనా అది? అయ్యో మనకి దగ్గర మోండా మార్కెట్ సెంటర్ లో మనకి ఈ జ్ఞానం చక్కగా బోధింపబడుతుంది స్వామీజీ. అక్కడ నిమిత్తమైన అక్కయ్య, పెద్దక్కయ్య గారు, సరోజ అక్కయ్య గారు ఉన్నారు. మిగతా చిన్నక్కయ్యలు కూడా ఉన్నారు. సుజాత అక్కయ్య, అన్నపూర్ణ అక్కయ్య. వీళ్ళు మీకు చక్కగా జ్ఞానాన్ని వినిపిస్తారు స్వామీజీ. దీని ద్వారా పరపిత పరమాత్మ అయిన జ్యోతిర్బిందుడు ఆ శివ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని, సృష్టి జ్ఞానాన్ని, మన ఆత్మ జ్ఞానాన్ని మనం చక్కగా తెలుసుకొని ఇది ఏ సమయము, దీని తర్వాత ఇంకా ఏ సమయం రాబోతుంది, దానికోసం మనం ఎలా తయారు చేసుకోవాలి మనల్ని మనం, ఈ జ్ఞానం అంతా మనకు చక్కగా వాళ్ళు తెలియజేస్తారు స్వామీజీ. చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నవి, ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఉగాది సందర్భంగా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారు స్వామీజీ మీరు. అవును, కొత్తగా అనిపిస్తుంది నాకు. మనం తప్పకుండా వెళ్ళాలి. మనందరం కూడా, మీరు కూడా రావాలి. మరి నేను కూడా వస్తాను, మీరు కూడా అక్కడికి వెళ్ళి మరి ఈ ఆత్మ ఏంటి, పరమాత్ముడు ఏంటి, వాటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే వెళ్తాం, పదండి స్వామి. పదండి, మనం కూడా వెళ్తాం. మీరు కూడా రండి. తప్పకుండా స్వామి. పదండి.